అందరికీ నమస్కారం అండి. ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన విషయాలు మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా తప్పకుండా వినండి. వీలైతే నలుగురికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన విషయం ఏంటిదంటే పేపర్లో వచ్చినటువంటి విషయాలు అందరికీ అవసరమే. అంటే అందులో మంచి చెడు అనేది ఉంటుంది కాబట్టి అందరికీ ఉపయోగపడేటట్టుగానే మరి ఇందులో ఉన్నటువంటి విషయాల గురించి ఇది తెలుసుకుందాం. ముఖ్యంగా మహిళపై 72 మంది రేప్ చేసిన కేసు. వీడియోల వీక్షణకు ప్రజలకు అనుమతి. అంటే వీడియోలను చూడడానికి ప్రజలకు అనుమతి అనేది ఉంటుందా ఉండదా అనేది ఇందులో చూద్దాం. ఫ్రాన్స్లో ఓ వ్యక్తి తన భార్యకు మత్తుమందు ఇచ్చి పలువురితో అత్యాచారం చేయించేవాడట. కేసు తాజా విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన నిర్ణయం వెలువరించారు. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సాధారణ పౌరులు కూడా వాటిని చూడొచ్చని వెల్లడించారు. అంటే ఇది దాదాపు 2-3 సార్లు పేపర్లో వచ్చినటువంటి విషయం. మరి దీన్ని పట్టుకొనే బాగా ఏం చేస్తుంటారంటే ఈ ఫ్రాన్స్లో ఓ వ్యక్తి ఇలా చేసినందుకు ఈ విషయాన్ని పేపర్లో ఇవ్వడము, ఇంకా నలుగురికి తెలిసేటట్టుగా, ఇంకా నలుగురు చెడు పని చేసేటట్టుగానే చేస్తారు. కానీ మరియు వీడియోల వీక్షణ ప్రజలకు అనుమతి అంటే ఆ వీడియోలు చూసి మళ్ళీ ఇంకో ప్రబుద్ధుడు మంచోడు తయారు కావాలని చూపెడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే తాజా విచారణ సందర్భంగా న్యాయమూర్తి సంచలన నిర్ణయం వెలువరించారు. వీడియో ఆధారాలు ప్రదర్శిస్తున్నప్పుడు కోర్టులో ఉన్న సాధారణ పౌరుడు కూడా వాటిని చూడొచ్చని వెల్లడించారు. ఇంకా మంచిగా చూడొచ్చట. ఇట్లా చేసిండు గట్లా చేసిండని అంటే ఇప్పుడు ఒకడు తప్పు చేసినప్పుడు రెండోవానికి తప్పు అనేది దారి దొరుకుతుంది కదా. ఇక దాన్ని చూడొచ్చు, ప్రజలకు అనుమతి ఇవ్వాలి, వాళ్ళ చూడడానికి అవకాశం ఉంటుంది, సాధారణ పౌరులు కూడా చూడొచ్చు అని ఇక్కడ ఈ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ అయితే సున్నిత మనస్కులతో మైనర్లు ఆ సమయంలో కోర్టు పరిసరాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవాలను వెలికి తీసే క్రమంలో ఖచ్చితంగా అవసరమైతేనే ఈ వీడియోలను ప్రదర్శించనున్నారు. ఒక్క వీడియో తీసినందుకు ఒక వీడియోకు రెండో వీడియో వస్తుంది కదా, అది వీడియో తీసి దాన్ని కోట్ల మంది జనంలో పెట్టి అవసరమైతే చూపెడతారట, లేకపోతే చూపెట్టరట. ఫ్రాన్స్లోని ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి అంటే ఇంకా ఈయన ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి అట. 71 సంవత్సరాలు. తన భార్యతో ఏళ్ల తరబడి అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. మరి వీడు ఇట్లా చేస్తా అంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో మరి నాకైతే అర్థమైతలేదు. నేను ఇట్లా చేసినా అని వాడు బయటికి ఈ విషయం వైరల్ అవుతున్నా కూడా ఏం చేస్తుందో అర్థం కానిటువంటి విషయం. సమాజానికి మంచి మెసేజ్ ఇస్తున్నట్ట, లేక ఇంకా మంచిగానే చేస్తున్నాడు అని తెలిసేటట్టుగా ఉన్నదా? ఇక చూడండి, 71 అతనికి సంవత్సరాలు. తన భార్యతో ఏళ్ల తరబడి అత్యంత పౌష్టికంగా వ్యవహరించాడు. రాత్రిపూట ఆమె ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపేవాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక కొందరు వ్యక్తుల్ని ఇంటికి రప్పించి వారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతుంటే రహస్య కెమెరాలో రికార్డు చేసేవాడు. వాడు ఎంత కీచకుడు వాడిగా. చూడు, ఆహారంలో మత్తు కల్పించి అది పెళ్లి చేసుకున్నటువంటి భార్యను ఆహారంలో రహస్యంగా డ్రగ్స్ కలిపేసి ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఇక వీని దొంగ వ్యవహారం అనేది ఇక రహస్య కెమెరాలో రికార్డు చేయడం అన్నట్టు. ఇలా 2011 నుంచి 2020 మధ్య దాదాపు 10 ఏళ్ల పాటు ఆ కృత్యాలు కొనసాగాయి. మరి ఆమెకి ఏమనిపించలేదా? మరి ఏంది ఈమె ఇట్లా ఏమవుతుంది అసలు, నా యొక్క శరీరానికి ఏమవుతుంది, నేను ఎందుకు ఎలా ఉన్నాను అనేది, మరి ఆమెకు ఏమీ అనారోగ్య సమస్యలు ఏర్పడలేదు, మరి ఎట్లా జరిగిందో తెలియదు. కానీ 2011 నుంచి 2020 వరకు అంటే మొత్తం 10 ఏళ్ల పాటు ఆకృత్యాలు జరిగినాయి. మొత్తము 72 మందితో 92 సార్లు. చూడండి, 72 మందితోటి 92 సార్లు అలా ఆకృత్యము చేయించడం జరిగింది. ఇక్కడ
72 మంది 92 సార్లు ఆమెపై అత్యాచారం చేయించినట్లు దర్యాప్తులో తేలింది. అత్యాచారాలకు పాల్పడిన వారిలో 51 మందిని గుర్తించగా మిగిలిన వారి ఆచూకీ అయితే ఇంకా తెలియస్తలేదట. ఎందుకంటే వాడు పోయి వీడియో తీసిండు, రహస్యంగా తీసి ఇక కోర్టులో ఓం సమర్పయామి అని సమర్పించగానే వాళ్ళు 51 మందిని గుర్తించిందట. మిగిలిన వారిని ఆచూకీ తెలియరావట్లేదని అంటే మరి ఒక దేశం నుండి మరొక దేశానికి పోయినప్పుడు వానికి అన్నీ ఉంటాయి కదా, ఆధార్ కార్డు, పాన్ కార్డులు అవన్నీ ఉంటాయి కదా, వాటిని దొరకబట్టడానికి ప్రభుత్వానికి పెద్ద సమస్యగా లేదు కదా, ఇంకా ఆచూకీ తెలియరాలేదట. వీని ఇంకా ఇట్లా చేస్తా అంటే వీని గౌరవ మర్యాదలతోటి చేస్తా అంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకి గౌరవ మర్యాదలు మంచిగా చేస్తున్నారు. ఇలాంటి వాటికి మాత్రము మర్యాదలు చేస్తారు ప్రభుత్వాలు. ఎక్కడ ప్రభుత్వాలు అయినా కూడా ఇలాగనే చేస్తూ ఉంటారన్నమాట. ఇది సంగతి ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి సమస్య. ఇక జానీ మాస్టర్కు జాతీయ పురస్కారము తాత్కాలిక నిలిపివేత. జానీ మాస్టర్ మొన్నటిదాకా మరి అది వీడియోలలో మరియు సోషల్ మీడియాలో పేపర్లో కూడా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్త జానీ మాస్టర్ అని ఇక పేపర్కు రావడం జరిగింది. మరి వీళ్ళు సినీ రంగంలో ఉండేటువంటి వ్యక్తులు మరి అలాంటి విషయాలకు మరి పాల్పడుతున్నారంటే మరి వీళ్ళది ఏంటిదో అర్థమైతే లేదు. నృత్య దర్శకుడు షేక్ జానీ బాషా ఆలియాస్ జానీ మాస్టర్కు ప్రకటించిన జాతీయ అవార్డును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు నేషనల్ ఫిల్మ్ అవార్డు సెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ నృత్య దర్శకుడిగా జానీ ఎంపిక కావడం అయితే జరిగింది. ఉత్తమ నృత్య దర్శకుడిగా. ఎందుకంటే మంచి పని చేసినా వాళ్ళకు మంచి పేరే వస్తుంది, చెడు పని చేసినా మంచి పేరే వస్తుంది అన్నట్టు. ఇతడు ఉత్తమ నృత్య దర్శకుడు జానీ ఎంపిక కావడం జరిగింది. ఈ నెల 8న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో పురస్కారం అందుకోవాల్సి ఉంది. అయితే తనపై పలుమారు అత్యాచారానికి పాల్పడినట్లు ఓ సహాయ నృత్య దర్శకురాలైతే ఆయనపై ఇటీవల నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే నృత్య దర్శకురాలు అంటే ఆయనతో పాటు మరి నృత్యం చేసేటువంటి అమ్మాయి మరి సోషల్ మీడియాలో అయితే బాగా వెలుగులోకి రావడం జరిగింది. పేపర్లో కానీ అది వీడియోలలో కానీ చాలా వరకు వీళ్ళ పేర్లు అయితే రావడం జరిగింది. ఎందుకనంటే ఆమె కూడా ఒక దర్శకురాలు కాబట్టి ఆయనపై ఇటీవల నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు కావడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం అయితే జరిగింది. ఈ అభియోగాల నేపథ్యంలో ఆయనకు ప్రకటించిన అవార్డును తాత్కాలికంగానైతే నిలిపివేస్తున్నట్లు, ఆహ్వాన పత్రికను రద్దు చేస్తున్నట్లు సెల్ పేర్కొంది. కాగా పురస్కార కార్యక్రమానికి వెళ్ళేందుకు జానీకి న్యాయస్థానం ఈ నెల 6 నుంచి 9 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంకా బెయిల్ మంజూరు చేసింది అంటే ఇటువంటి ప్రభుత్వాలకు కూడా మంచిగానే చేస్తారన్నట్టు. వాళ్ళకు పురస్కారాలు వచ్చినా కూడా ఏమి వచ్చినా కూడా వాటిని మంచి పక్కకు పెట్టి ఒక ప్లస్గా పెట్టి జరిగే వాటిని ప్లస్గా పెట్టేస్తారన్నమాట. ఇక ఏదైతే మంచి దారి ఉంటుందో దానికి ఈ న్యాయస్థానం ఏం చేస్తుందంటే కొంచెం పక్కకు పెట్టి తర్వాత మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేసి ఆహ్వాన పత్రానికి వెళ్ళు నాయన అని చెప్తుంది అన్నట్టు న్యాయస్థానం. అట్లా చేస్తుంది అన్నట్టు. ఈ రోజులలో ఆ విధానాలే జరుగుతున్నాయి చూడండి. మరి అంత సంఘటనలు జరిగినా కూడా ఈ జానీ మాస్టర్ కాట జాతీయ పురస్కారం మరి ఇస్తున్నదట ప్రభుత్వం. మహిళా నేతకు వేధింపులు కాంగ్రెస్పై మండిపడిన భాజపా. ఇక మహిళా నేతకు వేధింపులు కాంగ్రెస్పై మండిపడిన భాజపా కాంగ్రెస్ పైనే మండిపడిందట. అందరూ చూస్తుండగా ఒక మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్పై భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. సంబంధిత దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. కాంగ్రెస్ ఎంపీ హర్యానా నేత దీపేందర్ హుడ్డా ఇతర నేతలు వేదికపై ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు సినిమా షూటింగ్ చేస్తాను కదా, వీళ్ళు పరిపాలన చేస్తలేరు, వీళ్ళు వేదికలపైన షూటింగ్లు చేస్తున్నారు. షూటింగ్లు చేస్తా అంటే ఒకరి పార్టీపై ఒకరు రాళ్ళు విసిరివేసుకోవడము. వీళ్ళు పరిపాలన చేయడానికి రాలే. ఎందుకనంటే ఎదుటి వ్యక్తిని వేధింపులకు గురి చేయడము, నువ్వెంత అంటే నేనింత అనేటట్టుగా వీళ్ళు పరిపాలన చేస్తలేరు. అలా ఉంది వీళ్ళ పాలన అనేది ఈ విధంగా నడుస్తుంది అన్నమాట. వాళ్ళు పరిపాలన చేయలేదు, షూటింగ్ చేస్తున్నారు. అంటే మహిళలను పట్టుకొని మాట్లాడడము,
సామాజిక మాధ్యమాల్లో పంచుకుందంటే పంచుకోదా? ఇక సామాజిక మాధ్యమాల్లో పంచుకుందని అంటే కాంగ్రెస్ ఎంపీ హర్యానా నేత దీపేందర్ హుడ్డా వీళ్ళకేందయ్యా, వీళ్ళు సపరేట్గా జాబులు చేసుకుని ఉండక వీళ్ళకు రాజకీయ జాబులే ఉండే, ఒకరిపైన ఒకరు దూషించుకున్నాడు ఎందుకు? మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలందరూ ఉంటారు కదా. మరి ఇటువంటి నేతకు వేధింపులు, అంటే ఒక మహిళా నేతకు వేధింపులు వాళ్ళు చేయడం అవసరమా? ఈ ఘటన చోటు చేసుకుందని దుయ్యబట్టింది. అందరు చూస్తుండగానే కాంగ్రెస్ నేతలు ఉన్న వేదికపై ఒక మహిళా నేతకు వేధింపులు ఎదురయ్యాయి. పార్టీ కార్యక్రమంలో బహిరంగ ప్రదేశాల్లోనే మహిళలకు భద్రత లేకపోతే రాష్ట్రంలోని మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారు? అందరికీ వచ్చిన సమస్య ఇది. మొన్నటిదాకా జరగలేదా? మరి కలకత్తాలో జరగలేదా ఒక జూనియర్ డాక్టర్ పైన? మరి అప్పుడేం చేసారు వీళ్ళంతా? ప్రశ్నల మీద ప్రశ్నలు వర్షాలు కురిపిస్తున్నారు, కానీ దాని సమస్యను ఏ విధంగా దాన్ని సవరించాలనేది లేదు. కానీ ఇక్కడ ఏమంటానంటే, మహిళలకు భద్రత లేకపోతే రాష్ట్రంలోని మహిళలు ఎలా సురక్షితంగా ఉంటారు అని ఇప్పుడే అనుకుంటారు వాళ్ళు. ఇది మహిళా వ్యతిరేక పార్టీ. హుడ్డా మద్దతుదారులపై ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చర్యలు తీసుకుంటారా? వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళపై ఢిల్లీలోనే ఉండే వాళ్ళు చర్యలు ఎట్లా తీసుకుంటారు అని భాజపా ప్రతినిధి షహజాద్ పూనావాలా ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి సెల్జా ఈ ఘటనను ఖండించారు. రాజకీయాల్లో ఎదిగేందుకు ఎంతో కష్టపడి పనిచేస్తున్న ఓ మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం తీవ్రంగా ఖండించదగినదని ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. బాగా కష్టపడి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిండ్రు. బాగా కష్టపడి రాజకీయాల్లోకి వచ్చినందుకు మరి ఈ మిగతా రాజకీయ నాయకులు, నేతలు ఉంటారు కదా, మరి వారిపైన ఎందుకు అంత ఆశయం ఉంటుందో మరి అర్థం కాదు. ఇక్కడ షెహనాజ్ పూనావాలా అయితే ప్రశ్నించడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత కుమారి సెల్జా ఈ ఘటనను ఖండించడం అయితే జరిగింది. ఇట్లా జరుగుతున్నాయి చాలా వరకు. మరి రాజకీయ నేతలకే ఇట్లా జరుగుతుందంటే సామాజిక వర్గాలకు, సమాజంలో ఉన్నటువంటి మహిళలకు మరి భద్రత అనేది లేకుండా పోయింది. మరి వీళ్ళైతే అది వేదికలపై షూటింగ్లు చేస్తున్నారు, రాళ్ళు రువ్వుకుంటున్నారు. ఇట్లా జరుగుతుంది. రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్ ఏం చేసింది? రష్యాపై మంచిగానే యుద్ధం చేస్తుంది. రష్యాకు ఎదురు దెబ్బ తగిలింది. రష్యా ఆ దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని శనివారం కూల్చేశామని, అంటే రష్యా దేశానికి చెందిన యుద్ధ విమానాన్ని శనివారం కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. తర్వాత ఇక్కడ కోస్ట్ యాంటినివ్కా నగరంలో రష్యా బాంబర్ను నేల కూల్చామని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉక్రెయిన్ సైన్యం విడుదల చేసింది. అందులో విమానం కూలి మండుతున్న దృశ్యాలున్న మరోవైపు పాక్షికంగా ఆక్రమించుకున్న డొనెట్స్క్ ప్రాంతంలో జలాని గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటించింది. ఇక్కడ ప్రక్కన ఉన్నటువంటి విమానం కూల్చేసిన బాంబుతోటి ఉక్రెయిన్ రష్యా యొక్క యుద్ధ విమానాన్ని అయితే ఇక్కడ కూల్చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఇంటిపైనే కూలిపోయింది ఈ విమానము. మరి ఇలా యుద్ధాలు జరుగుతున్నాయి. దేశంలో ఏం జరుగుతుందో, జరగబోతుందో ఎవరికి అర్థం కాకుండా ఉంటుంది. మరి అర్థం కాకుండా ప్రశ్నార్థకంగానే ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ ఎకనామీ, అసలు నిరుద్యోగం అంటే ఏంటిది? నిరుద్యోగం ఒక సాంఘిక ఆర్థిక సమస్య. సాధారణంగా పనిచేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉన్న వ్యక్తులకు వేతనానికి తగ్గ పని లభించని స్థితినే నిరుద్యోగం అంటారు. వేతనానికి తగ్గ పని లభించని స్థితిని నిరుద్యోగితగా పేర్కోవడం జరుగుతుంది కదా. నిరుద్యోగం అంటే ఎలా ఉంటుంది? ఉద్యోగం ఒక సాంఘిక ఆర్థిక సమస్య. సాధారణంగా పనిచేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉన్న వ్యక్తులకు వేతనానికి తగ్గ పని లభించని స్థితిని నిరుద్యోగితగా పేర్కోవడం. ఒక దేశ వర్తమాన భవిష్యత్ జీవనాన్ని ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగ సమస్య ప్రధానమైంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూలధన కొరత వల్ల నిరుద్యోగం ఏర్పడుతుంది. అంటే మూలధన కొరత వలన నిరుద్యోగం అనేది ఏర్పడుతుందని ఇక్కడ
మరి ఇండియన్ ఎకనామిక్ ద్వారా ఇక్కడ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగి అంటేది, నిరుద్యోగం అంటేది ఇక్కడనైతే మీకు అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.